ఎందుకంటే ప్రాణం విలువ ఇప్పుడు అవతలోనికి పోనీ ఆ జోక్ ఏంటంటే సరే ఈయన ఒక హాస్పిటల్ పేరు చెప్పాడు, దేవుని పేరున్న హాస్పిటల్ చెప్పాడు. అలా ఈయనకు సంబంధించిన పార్ట్నర్ ఉంటాడు ఇంకో హాస్పిటల్. ఈయన 2-3 దాంట్లో పార్ట్నర్ ఉన్నాడు పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషికి ఆయనకు సంబంధం అంటే ఈడ ఒక 10,000 బిల్ చేయాలి, అక్కడ 10,000 అంటే ఈ సిండికేట్ నడుస్తుందా? ఈ నుంచి ఆడికి పోవాలి, ఆడ నుంచి ఈడికి రావాలి, ఆడ 10,000 ఈడ 10,000 అంటే మీరు బతకడానికి నీచమైన పనులు చేస్తూ ఉన్నారు. నేను చెప్పింది అదే కదా, ఒక హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇంకో హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు. అక్కడ అంటే అక్కడ మొత్తం ఐసీయూ ఏసీ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అక్కడ. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను ఖచ్చితంగా ఈరోజు సండే రాత్రి డిఎంహెచ్ఓ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. నేను 100%గా రేపు పొద్దున నేను కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాను. 100%గా వాళ్ళకు అప్లికేషన్ నేను రాసిస్తాను. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకో, మీరు చేసిన తప్పు. ఇప్పటికైనా కూడా ప్రాణాన్ని కాపాడను. ఇంకో హాస్పిటల్ పోతారు, 40,000 అయితే సరే, ఇంకో ఉన్న 10 గుంటలు అమ్ముతారు, హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటాడు, ఇబ్బంది ఏం లేదు. కానీ జిల్లా నుంచి ఢిల్లీ వరకు కదిలించుడేదో వీనని తెలుసు. నేను కదిలిస్తాను, 100% కదిలిస్తాను ఈ సందర్భంగా. ఎందుకంటే ముచ్చట లేదు. మీరు తెలిసినోడు ఒక్కడే, తెలియని ఇంకెంతమంది ఉన్నారు? మీరు ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ? 100%గా అన్ని హాస్పిటల్ మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంటుంది. మీరు చూసేది చెప్తాను, త్వరలోనే జరుగుతుంది కూడా. మంచిర్యాలలో ఒక వ్యవస్థ నడుస్తుంది. ఇంతకుముందు అంటే డబ్బులు ఎలా సంపాదించాలంటే రియల్ ఎస్టేట్లో పెడితే డబ్బులు వస్తాయి అనేటట్టు ఉండేది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కొంచెం అటు ఇటు అయ్యి ఒక 2-3 సంవత్సరాల క్రితం ఏమైందంటే రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. డౌన్ అయినాక ఏం చేయాలి అని ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ హాస్పిటల్ల పైన పడ్డారు. అంటే ఒక నలుగురు కలవడం, ఒక హాస్పిటల్ పెట్టడం. అది పర్మిషన్ రాకపోని ఫస్ట్ అయితే హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్. అరే కనీసం ఇప్పుడు సర్జరీ చేసిన వాళ్ళు ఉండే సౌకర్యం ఉండాలి, డాక్టర్ ఉండాలి, దాని రకరకాల డాక్టర్లు ఉంటారు. మాకంత అనుభవం లేకపోవచ్చు, మాకు తెలియకపోవచ్చు. మీకు తెలుసు కదా, మీరు ఒక జిల్లా వైద్యాధికారి గారు తెలుసుకోవచ్చు కదా. ఇట్లా అసలు ఏం జరుగుతూ ఉందని మేము అడుగుతూ ఉన్నాం. సరే, ఇప్పుడు మా సబ్జెక్ట్ మొత్తం కూడా నిన్న జరిగిన దాని మీద మాట్లాడుతూ ఉన్నాం, మీరు గమనించవచ్చు. ఇంకా విషయాలు చాలా ఉన్నాయి, అవి నేను మాట్లాడతాను త్వరలోనే. ముందైతే సబ్జెక్ట్ కంప్లీట్ కావాలని మాట్లాడుతూ ఉన్నాను, మళ్ళీ మాట్లాడతా తప్పకుండా.